స్పృశించకూడని అంశం అయినప్పటికీ మరి మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక మేజర్ ఓట్ బ్యాంక్ ఉందో ఆ వర్గాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు స్పృశించని ఆ అంశాన్ని మరి తను స్పృశించటం ఆ మేజర్ ఓట్ బ్యాంక్కి డెంట్ కొట్టే దిశగానే మనం గత వారం 10 రోజులుగా మాట్లాడుకున్నట్టు ఆ మేజర్ ఓట్ బ్యాంక్, ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సాలిడ్ ఓట్ బ్యాంక్ అని ఆయన అనుకుంటున్నాడో ఆ ఓట్ బ్యాంక్కి గండి కొట్టే దిశగా మరి ఆవిడ తొలి అడుగు ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సరే, ఏదేమైనా అది అన్నా చెల్లెళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. సరే, నిన్న ఇవన్నీ రాజకీయాలు పక్కన పెట్టి మరి క్యాంప్ ఆఫీస్లో కలిసారా, ఇంట్లో కలిసారా అనేది ఎవరికీ తెలియదు. ఓ ఫోటో కూడా లేదు. కలిసినప్పుడు ఎవరెవరు ఉన్నారో కూడా తెలియదు. కానీ డెఫినెట్గా కలిసే ఉండొచ్చు, మాట్లాడుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఒక శుభకార్యం జరిగినప్పుడు వారందరినీ పిలుచుకోవటం రివాజు, వెళ్ళటం మర్యాద. సో ఆ ఫార్మాలిటీస్ అవి ఎలా ఉన్నప్పటికీ మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోయే సీను, ఈ తల్లి కాంగ్రెస్లో చెల్లి కాంగ్రెస్ కలిసిపోయిన తర్వాత జరగబోయే సీన్ అయితే మనం ఊహించుకున్న దానికన్నా కూడా ఇంకాస్త స్ట్రాంగ్గా ఉండేలాగా ఉంది. ఈరోజు ఉదయం జరిగిన పరిణామాలు చూస్తే ఇక గమ్మత్తైన అంశాలు మా పార్టీలో, నా ప్రస్తుత పార్టీలో యథావిధిగా జరుగుతున్నాయి. చెరపకురా చెడేవు అనే సామెత గుర్తెచ్చుకోవాలి. పాపం మంత్రి అమర్నాథ్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు. జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమన్నారని చెప్పి మరి ఆయన ఏ కులం వాడిని ఆ కులంతోనే తిట్టిస్తారు. మరి ఆ తిట్ల పరమలో భాగంగా మరి అంబటి రాంబాబు గారిని, అమర్నాథ్ గారిని, పేరు నాని గారిని, వారితో పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా తిట్టించారు. ఇప్పుడు ఏమైంది? సత్తెనపల్లి కాపు డామినేషన్, అనకాపల్లి కాపు డామినేషన్, మచిలీపట్నం కాపు డామినేషన్. అక్కడేమవుతుంది? పవన్ కళ్యాణ్ గారిని తిడితే మరి ఆ కాపులే మరి గతంలో వీరికి ఓట్లేశారు. ఎందుకంటే అప్పుడు ఇంతగా తిట్ల కళ్యాణ్ గారిని. ఇప్పుడు చాలా దారుణంగా వీళ్ళతో తిట్టించారు. తిట్టించి సర్వేలు చేయించారు. సర్వేలు చేస్తే ఏమొస్తుంది? అక్కడ వాళ్ళకి రాదు సర్వే. సో ఐపాక్ కూడా చెప్తాడు, ఏమంటే మేము సర్వే చేసాం, ఇక్కడ వీళ్ళకి చాలా వ్యతిరేకత ఉంది, ఒక్క కాపు కూడా ఓటేసేలా లేడు వీళ్ళకి అని సర్వే. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ కాపును తీసేయాలి అక్కడి నుంచి. సో ఆ రకంగా మరి జగనన్న కక్షకి పాపం అమర్నాథ్ అండ్ అంబటి కూడా బలి కాబోతున్నట్టుగా మరి వార్తలు. నిన్న ఆయన మరి కన్నీరు